హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహా టాక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది మర్చిపోవద్దు. సో వెంటనే ఈరోజు మన నామినేషన్స్కి వచ్చేద్దాం. నామినేషన్స్కి వచ్చే ముందు శోభా శెట్టికి ఏమైనా మెంటలా పిచ్చా? ఊకే ఏడుస్తుంది, ఊకే అరుస్తుంది. డిఫెండ్ చేసుకోవాలి, తప్పు లేదు, బట్ షీ షుడ్ నాట్ షౌట్ ఆన్ అదర్స్. ఓకే ఫైన్. అండ్ ఫస్ట్ మనకి శోభా శెట్టి నామినేషన్స్ కన్నా పిలిచారు. సో షీ నామినేటెడ్ కిరణ్ అండ్ గౌతమ్. వెరీ సిల్లీ రీజన్, చాలా తుప్పాస్ రీజన్ అయితే నాకు అనిపించింది. కిరణ్కి లాంగ్వేజ్ బ్యారియర్, సో లాంగ్వేజ్ అనేది తెలుగు రాదు కాబట్టి దానివల్ల నేను నామినేషన్ చేశానని అన్నారు. అండ్ సెకండ్ వచ్చేసి గౌతమ్ మాట్లాడే విధానం అనేది నాకు కొంచెం సార్కాజంగా ఉంది, నాకు అది నచ్చలేదు. ఆ రీజన్ వల్లే నామినేషన్ అనేది చేశాను అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సో ఇద్దరికి ఫుల్ గట్టిగా ఆర్గ్యుమెంట్ అయ్యింది అండ్ తనైతే అరుస్తూనే ఉంది. బట్ గౌతమ్ ఈజ్ వెరీ 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 డీసెంట్, చాలా సెన్సిబుల్గా మాట్లాడాడు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడారు. నాకు ఎందుకు హీ హ్యాస్ ఫ్యూ డీసెంట్ క్వాలిటీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దామిని. సో షీ నామినేటెడ్ రతిక అండ్ శోభా శెట్టి. అండ్ తను కూడా చాలా సిల్లీ రీజన్, నైట్ పడుకోక రతిక వచ్చేసి కిచెన్లోని వర్క్ ఎక్కువ చేయలేదు. సో దానివల్ల నామినేషన్ చేస్తానని అన్నారు. అండ్ శోభా అయితే అసలు మినిమం కిచెన్లోనే అసలు హెల్పే లేదు. ఇద్దరికి కిచెన్ రీజన్సే ఇచ్చింది దామిని. సో నాకెందుకో దామిని చాలా సిల్లీ రీజన్స్ ఇచ్చిందని అనిపించింది. మళ్ళీ దామినితో కూడా శోభా శెట్టి మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. మీరు ఎలా చెప్పేస్తారు అలాగా, నేను చేశాను, మీరు చూసారా, నేను చేసినప్పుడు మీరు లేరు అని చెప్పేసి. సో దానివల్ల కొంచెం శోభా శెట్టి అందరితో ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏమని నాకైతే అనిపించింది. ప్రిన్స్ హీ నామినేటెడ్ అనదర్ కంటెస్టెంట్ ఈస్ గౌతమ్ కృష్ణన్. సో బాడీ షో ఆఫ్ రీజన్ వల్ల అనమాట. సో గౌతమ్ కృష్ణన్ చెప్పాడంట బాడీ షో ఆఫ్ చేస్తున్నాడు ప్రిన్స్ అని చెప్పేసి. సమ్ మిస్కమ్యూనికేషన్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్. సో ఆ రీజన్ వల్ల నామినేటెడ్ అనేది చేశారు. సెకండ్ వచ్చేసరికి షకీలా, వీళ్ళిద్దరు నామినేషన్ చేశారు. నెక్స్ట్ ఆటా సందీప్, హీ నామినేటెడ్ రతిక అండ్ ప్రిన్స్. ఆటా సందీప్ ఎందుకో చాలా కామ్ గోయింగ్ పర్సన్ లాగా ఉన్నారు. నార్మల్గా అయితే అతను గట్టిగా ఆర్గ్యుమెంట్ అయితే చేస్తాడు, మరి ఇంకా ఆర్గ్యుమెంట్స్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. సో హీ నామినేటెడ్ రతిక అండ్ ప్రిన్స్. సేమ్ రీజన్, సేమ్ సిల్లీ రీజన్, కిచెన్ వర్క్స్ రెస్పాన్సిబుల్గా లేరు అండ్ ఆర్గనైజ్డ్గా లేవు, షూస్ ఎట్లా పడితే అట్లా పడేస్తున్నారు అని చెప్పేసి రతికాని నామినేషన్. అండ్ ప్రిన్స్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్గా లేరు, కిచెన్లో ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, వర్క్ చేయట్లేదు అని చెప్పేసుకొని ఆ రీజన్ వల్ల నామినేషన్ అయితే చేశారు. కమింగ్ టు షకీలా, షీ నామినేటెడ్ ప్రిన్స్ అండ్ ప్రశాంత్. ప్రిన్స్ నామినేట్ చేశారని షకీలా నామినేట్ చేశారు. అండ్ షీ హ్యావ్ గివెన్ ఎ క్లారిఫికేషన్. నేను నార్మల్గా అన్నాను, దెర్ ఇస్ నో పర్టికులర్ రీజన్ టు గివ్ సమ్ సార్కాస్టిక్ స్టేట్మెంట్ అని చెప్పి. అండ్ ప్రశాంత్ వచ్చేసి ప్రాపర్ రెస్పాన్స్ లేదు, వెన్ షకీలా గారు మాట్లాడుతున్నప్పుడు సరిగా రెస్పాన్స్ అనేది లేదు. సో దానివల్ల షీ నామినేటెడ్ ప్రశాంత్. గౌతమ్ కృష్ణన్ నామినేటెడ్ శోభా శెట్టి అండ్ ప్రిన్స్. శోభా శెట్టి అమౌంగ్ ఆల్ 14 కంటెస్టెంట్స్. శోభా శెట్టి కొంచెం కిచెన్లోని కొంచెం వర్క్ ఇనిషియేటివ్ తీసుకోవడం కానీ అంటే వర్క్ చేయడంలోని చాలా తక్కువ పార్టిసిపేషన్ అనేది ఉంది అని చెప్పారు. అండ్ కమింగ్ టు ప్రిన్స్, జిమ్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కొంచెం 14 మెంబర్స్ ఎలాగో అందరూ కలిసి వర్క్ చేయాలి కాబట్టి సో కిచెన్లో కూడా కొంచెం మనము పార్టిసిపేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి గౌతమ్ కృష్ణన్ హీ నామినేటెడ్ దెమ్. మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయింది గౌతమ్ కృష్ణన్కి శోభా శెట్టికి. నేను వర్క్ చేయట్లేదా, నువ్వు చూసావా అంటే ఏంటి, నువ్వే ఎక్కువసేపు నువ్వు కిచెన్లో ఉన్నావా అంటే నేను చెయ్యట్లేదా, నేను గిన్నెలు తోవాను, ప్లేట్లు కడిగాను అని చెప్పేసుకొని మళ్ళీ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయింది. బట్ గౌతమ్ కృష్ణన్ హీ ఈస్ వెరీ డీసెంట్. ఎంతవరకు మాట్లాడాలో, ఎంత పాయింట్ వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు అండ్ హీ క్లోజ్ ది టాపిక్. శోభా శెట్టి ఇంకా స్టార్ట్ చేసింది, ఇంకా ఏడవడం అనేది ఇంకా స్టార్ట్ చేసి నేను ఉండను బిగ్ బాస్, అసలు నేను అందుకే ఎవరిని నమ్మను, ఐ మిస్ యూ సో మచ్ అని చెప్పేసుకొని స్టార్ట్ అనేది చేశారు. సో చూద్దాం మరి శోభా శెట్టి నిజంగా అంత వీక్ కంటెస్టెంటా లేదంటే ఎవరైనా చెప్పితే వెంటనే తీసుకోలేకపోతుందా వాట్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్ టాస్క్లు అయితే మనం చూద్దాం. కమింగ్ టు శుభశ్రీ, నాకేంటి ఈ పిల్ల నాకేం అర్థం కాదు, ఎందుకంటే ఐ నెవర్ సీన్ ప్రాపర్ ఇంటరాక్షన్ విత్ ద కంటెస్టెంట్స్. తనైతే ఎప్పుడు చూసినా గౌతమ్ కృష్ణన్ తోటే ఉంటుంది. షీ నామినేటెడ్ శోభా శెట్టి అండ్ రతిక. సేమ్ రీజన్, సరిగ్గా ఎఫర్ట్ లేదు, టాస్క్ లేదు, కిచెన్ ఐ మీన్ పార్టిసిపేషన్ లేదు అని చెప్పేసి. ప్రశాంత్ హీ నామినేటెడ్ షకీలా గారు అండ్ కిరణ్. రీజన్ ఏంటంటే ఇద్దరు చాలా వీక్గా ఉన్నారు, చాలా డల్గా ఉన్నారు. సో అందుకే నేను వాళ్ళిద్దరు నామినేట్ చేశానని చెప్పి చాలా సింపుల్గా క్లోజ్ చేశారు. కాకపోతే నాకైతే చాలా అంటే చాలా సిల్లీ రీజన్లా అనిపించింది. అండ్ కమింగ్ టు అమర్దీప్, అమర్దీప్ నాకు ఎందుకో వ్యాలిడ్ నామినేషన్ అనిపించింది బికాస్ హీ నామినేటెడ్ ప్రిన్స్ యావర్ అండ్ టేస్టీ తేజం. సో ఇద్దరు నామినేషన్స్ రీజన్స్ వచ్చేసి ప్రిన్స్ వచ్చేసి స్టార్టింగ్ బిగ్ బాస్ కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియా అక్కడికి వెళ్ళకూడదు అన్నప్పుడు ప్రిన్స్ వెళ్ళడం, సో అది ఎందుకో రూల్స్ పాటించలేదు అన్న రీజన్ వల్ల అమర్
నామినేట్ చేశాడు. అండ్ తేజ వచ్చేసి గౌతమ్కి అండ్ ప్రిన్స్కి సమ్ మిస్కమ్యూనికేషన్, ఎందుకు మధ్యలో దూడడం, నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా, నీ ఆట ఏదో నువ్వు ఆడుకోవచ్చు కదా అన్న రీజన్ వల్ల అమర్దీప్ వచ్చేసి నామినేట్ చేశారు. సో రెండు నాకు చాలా వ్యాలిడ్ రీజన్స్ అనేది అనిపించింది. అండ్ కిరణ్ వచ్చేసరికి శోభా శెట్టి అండ్ ప్రశాంత్ ఎక్కువ కనెక్టెడ్ లేదు, అండ్ శోభా శెట్టి కొంచెం వీక్గా ఉంది, ఏడుస్తుంది అని చెప్పేసుకొని నామినేట్ అని చేశారు. కమింగ్ టు టేస్టీ తేజ, హీఈస్ ద మోస్ట్ ఎంటర్టైనర్ ఇన్ బిగ్ బాస్ దిస్ సీజన్ 7. నాకు ఎందుకో చాలా ఫన్ క్రియేట్ అవుతుందని అనిపిస్తుంది. బికాజ్ యాక్టివిటీ రూమ్కి రావడం, నరకం రూమ్కి రావడం, రా అని పిలవడం, ఆ ఫన్ ఏదైతే ఉందో, సో హీఈస్ గివింగ్ అ గుడ్ ఎంటర్టైన్మెంట్ అని నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు ది నామినేషన్స్, హీ నామినేటెడ్ ప్రశాంత్ అండ్ కిరణ్. కిరణ్ వచ్చేసి సమ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండడం వల్ల నామినేషన్ అని చేస్తానన్నారు. అండ్ ప్రశాంత్ వచ్చేసి ఏదో రీజన్, సిల్లీ రీజన్, వంట వచ్చా అంటే నేర్చుకుంటే ఎవరికైనా వచ్చేదే వస్తుంది, రాకుండా ఉండదు అని చెప్పేసుకొని కొంచెం వెటకారంగా మాట్లాడడం, కొంచెం సార్కాజంగా మాట్లాడడం అనేది తేజకి నచ్చలేదు. సో ఆ రీజన్ వల్ల నామినేషన్ చేశారు. అండ్ కమింగ్ టు రతిక, రతిక ఆల్సో షీ గేవ్ అ వెరీ గుడ్ నామినేషన్స్. ఎందుకంటే రతిక అండ్ అమర్దీప్ ఇద్దరు నాకు మంచి కరెక్ట్ వ్యాలిడ్ రీజన్స్ ఇచ్చారని నాకు అనిపించింది. సో రీజన్ వచ్చేసరికి రీజన్ పెద్దగా ఏంటి లేదు. సో బెడ్ యూజ్ చేసుకోకూడదని బిగ్ బాస్ క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో దిస్ ఇస్ ద వ్యాలిడ్ రీజన్. సో బిగ్ బాస్ కూడా రూల్స్ పాటించకపోతే మీరు ఎలాగ యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు కూడా వినాలి. సో మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసుకొని షీ హావ్ గివెన్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్. దట్స్ ఆల్ గైస్, దీస్ ఆర్ ద నామినేషన్స్. సో చూద్దాం మరి ఈరోజు టాస్క్ అనేది ఈరోజు ఎపిసోడ్లో ఎట్లా ఉంటుంది అనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీరు ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహా టాక్స్, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ స్టార్టింగ్ మై రివ్యూస్ ఇన్ ద బేబీ సీరియల్.